10 లక్షల టన్నుల పంచదార దిగుమతి చేసుకుంటున్న కేంద్రం. ఇదేం కామన్ న్యూస్ కాదు. గత 10 ఏళ్లలో ఈ హెడ్లైన్ విన్నది లేదు, చూసింది లేదు. దేశంలో చక్కెర కొరత రావడం ఈ దశాబ్ద కాలంలో ఎన్నడూ జరగలేదు. సో షుగర్ రేట్ ఎలా పెరుగుతోందంటే ఇప్పుడున్న ధర మరో గంటకి మారుతోంది. స్టాక్ మార్కెట్లో షేర్ ప్రైస్ మారినట్టే చక్కెర ధర కూడా పెరుగుతూ పోతోంది. జస్ట్ ఈ 2 వారాల్లోనే కిలో 15 రూపాయలు పెరిగింది. మార్కెట్లో టాక్ ఏంటంటే కిలో పంచదార 100 రూపాయలు టచ్ చేస్తుందట. ఇంతకీ చక్కెర చేదెక్కడానికి కారణం ఏంటి? ఇథనాల్ వల్లే ఈ కొరత అంటున్న ప్రతిపక్షాల వాదనలో నిజమెంత? చెబితే నమ్మాలనిపించదు గానీ ఈ వారం రోజుల్లోనే కిలో చక్కెర 10 రూపాయల వరకు పెరిగింది. పరిస్థితి చూస్తుంటే టీలో చక్కెర వేసుకోవాలన్నా 100 సార్లు ఆలోచించాల్సిన రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే దేశంలో చక్కెర నిల్వలు గత 9 ఏళ్లలో ఎన్నడూ లేనంత ఘోరంగా పడిపోయాయి. దీనికి ప్రధాన కారణం చెరకు పంటకు నష్టం. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్లో భారీ వర్షాలు, వరదలతో పొలాల్లో నీరు నిలిచిపోయి చెరకు పంట కుళ్లిపోయింది. యూపీలో రెడ్ రాట్ తెగులు పంటను నాశనం చేశాయి. ఫలితంగా దేశంలో చక్కెర ఉత్పత్తి ఏకంగా 30 లక్షల టన్నులకు పైగా పడిపోయింది. ఉత్పత్తి తగ్గడంతో పండగ సీజన్ను క్యాష్ చేసుకోవడానికి కొందరు వ్యాపారులు మార్కెట్లో చక్కెర దొరకకుండా కృత్రిమ కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్కు తరలించారు. చక్కెర రేట్లు పెరగడంతో దేశంలో రాజకీయ మంటలు రాజుకున్నాయి. ముడి చమురు కోసం కేంద్ర ప్రభుత్వం చక్కెరను ఇథనాల్ తయారీకి మళ్లించడం వల్లే ఈ ఘోరం జరిగిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఇథనాల్ కోసం మళ్లించిన చక్కెర వాటా వాస్తవానికి 12% నుంచి 9% తగ్గిందని కేంద్రం లెక్కలతో సహా చూపిస్తోంది. ప్రస్తుతం దేశంలో తయారవుతున్న ఇథనాల్లో 75% చెరకు నుంచి కాదు, మొక్కజొన్న, పాడైపోయిన ధాన్యాల నుంచే వస్తోందంటోంది. ఈ ఇథనాల్ వల్లే షుగర్ మిల్లులకు డబ్బులొచ్చి రైతులకు 97% బకాయిలు చెల్లించగలిగామని కేంద్రం సమాధానమిస్తుంది. సో ధరల పెరుగుదలకు ఇథనాల్ బ్లెండింగ్ కారణం కాదు అనేది ప్రభుత్వం వివరణ. ఏది ఏమైనా పరిస్థితి చేయి దాటిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. రేట్లు తగ్గించకపోతే ఊరుకునేది లేదని వ్యాపారులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఏకంగా 10 ఏళ్ల తర్వాత సంచలన నిర్ణయం తీసుకుంటూ 10 లక్షల టన్నుల ముడి చక్కెరను ₹1 కూడా పన్ను లేకుండా దిగుమతి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీలర్లు ఎవరైనా 400 టన్నుల కంటే ఎక్కువ నిల్వ ఉంచితే జైలుకేనని హెచ్చరించింది. స్వీట్ షాపులు, సాఫ్ట్ డ్రింక్ కంపెనీలు 15 రోజులకు మించి స్టాక్ పెట్టుకోవడానికి వీల్లేదని ఆర్డర్ వేసింది. జాయింట్ సెంట్రల్, స్టేట్ టీమ్స్ రంగంలోకి దిగి మిల్లులపై మెరుపుదాడులు చేయడం మొదలుపెట్టాయి.